నమస్కారం. నా పేరు సుధా సింధు. నేను తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల సిరిసిల్ల యందు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను. తెలుగు భాష అంటే ఏంటి? మనందరికీ తెలుసు. భావ వ్యక్తీకరణకు ఉపయోగించేటువంటి అర్థవంతమైనటువంటి పదాల శబ్దాల సముదాయమే భాష అని మనందరికీ తెలుసు. కవులు కానీ రచయితలు కానీ వాళ్ళు రాసినటువంటి అది లిఖిత రూపంలో ఉన్నటువంటిదైనా సరే, వాక్ రూపంలో ఉన్నటువంటిదైనా సరే, వాళ్ళ రచనల్ని, వాళ్ళ కావ్యాలను పాఠకులకు చేరేందుకు రకరకాలైనటువంటి వ్యాకరణాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. వ్యాకరణంలో ఒకటైనటువంటిది అలంకారం. అలంకారం అనేది మనుషులు ఏ విధంగా అందంగా కనబడడానికి రకరకాలైనటువంటి ఆభరణాలని ఉపయోగిస్తూ ఉంటారో, అదేవిధంగా రచయితలు, కవులు తమ రచనలు పాఠకులను చేరేందుకు, వాళ్ళ హృదయాలను హత్తుకునేందుకు రకరకాలైనటువంటి అలంకారాలను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ అలంకారాలు. అలంకారాలు అంటే ఏంటి మరి? కావ్యానికి సొగసును కలిగించేవి అలంకారాలు. కావ్యానికి సొగసు అంటే అందాన్ని కలిగించేటువంటివి అలంకారాలు. చెప్పదలిచిన విషయాన్ని అందంగా మలిచేది అలంకారం. కావ్యాలు కాంతా సంహితాలుగా పేర్కొనబడుతున్నాయి. మనం చూస్తుంటాం, స్త్రీలు అందంగా కనిపించడానికి వాళ్ళు ఎంత అందంగా ఉన్నా సరే రకరకాలైనటువంటి ఆభరణాలను ధరించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా కావ్యాలు కూడా అందంగా కనిపించడానికి కవులు రకరకాలైనటువంటి అలంకారాలను ఆ కావ్యాలలో కూర్చడం అనేది జరుగుతుంది. అందుకే కావ్యాలను కాంతా సంహితాలుగా పేర్కొంటాం. సో కావ్యానికి సొగసును కలిగించేటువంటి వాటిని అలంకారాలుగా పేర్కొంటాం. అలంకారాలు అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. మొదటిది శబ్దాలంకారాలు, రెండవది అర్థాలంకారాలు. శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండేటువంటి అలంకారాలను శబ్దాలంకారాలు అంటారు. అర్థాన్ని ఆశ్రయించుకొని ఉండేటువంటి అలంకారాలను అర్థాలంకారాలు అంటారు. శబ్దాలంకారాలు అనేవి శబ్దానికి ప్రాధాన్యతనివ్వడం అనేది జరుగుతుంది. శబ్దానికి ప్రాధాన్యత ఇస్తూ భాషకు సహజ సౌందర్యాన్ని కలిగిస్తాయి. శబ్దాన్ని చమత్కారంగా ప్రయోగించడం వలన చెవులకు వినసొంపుగా ఉంటుంది. అంటే మనం ఏదైనా కావ్యాన్ని చదువుతున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ అందులో ఉన్నటువంటి ఆ శబ్ద సౌందర్యం అనేది పాఠకులకు వీణుల విందును కలిగిస్తూ ఉంటుంది. ఆ శబ్దం యొక్క అమరిక అనేది వాళ్ళలో ఒక రసోపాసనను కలిగిస్తూ ఉంటుంది. శబ్దాలంకారాలు అనేవి మూడు రకాలుగా ఉన్నాయి. అందులో మొదటిది అనుప్రాస అలంకారాలు, రెండవది యమకము, మూడవది ముక్త పదగ్రస్త అలంకారం. పేరులోనే ఉంది అనుప్రాస అలంకారాలు. అను అంటే అనుసరించడం. దేన్ని అనుసరిస్తున్నాయంట? ఇవి ప్రాసను అనుసరిస్తున్నాయి కాబట్టి వీటిని అనుప్రాస అలంకారాలు అని చెప్పేసి పేర్కొంటారు. ఈ అనుప్రాస అలంకారాలు అనేవి మరలా 4 విధాలుగా విభజింపబడ్డాయి. మొదటిది వృత్యానుప్రాస అలంకారం, రెండవది చేకానుప్రాస అలంకారం, మూడవది లాటానుప్రాస అలంకారం, నాలుగవది అంత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్య అనుప్రాస అలంకారం. పేరులోనే ఉంది. ప్రతి దానిలో కూడా అనుప్రాస అనేది వస్తుందండి. అవేంటి అనేది నేను మళ్ళీ చెప్తుంటాను. తర్వాత యమకము, ముక్త పదగ్రస్తం. ముందుగా వృత్యానుప్రాస అలంకారాన్ని చూద్దాం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుసార్లు ఆవృతమైతే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. హల్లులు అంటే మనకు తెలుసు. ఓకే,
సో ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ అది పద్యం కావచ్చు, పద్య పాదం కావచ్చు, వచనం కావచ్చు, వాక్యం కావచ్చు. దానిలో పద్యంలో కానీ పద్య పాదాల్లో కానీ వాక్యంలో కానీ ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఆవృతం అంటే రిపీటెడ్గా రావడం, మళ్ళీ మళ్ళీ రావడం. ఓకే, మళ్ళీ మళ్ళీ ఆవృతమైనట్లయితే వచ్చినట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. ఉదాహరణగా మీకు అక్కడ ఒక వాక్యాన్ని సూచించాను. గజేంద్ర మోక్షంలో నుంచి ఒక పద్యంలో నుండి తీసుకున్నటువంటి పద్య పాదంలో నుంచి తీసుకున్నటువంటి లైనం అది. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. దీన్ని చూసినట్లయితే, ఈ వాక్యాన్ని చూసినట్లయితే విష్ణు అందులో ష్ణు ఉంది, రోచిష్ణులో ష్ణు ఉంది, జిష్ణులో ష్ణు ఉంది, సహిష్ణులో ష్ణు ఉంది, కృష్ణులో కూడా ష్ణు ఉంది. ష్ణు అనేటువంటి ఒక హల్లు ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఒక వాక్యంలో పదే పదే పునరావృతం అవడం అనేది జరిగింది. ఈ విధంగా ఏదైనా ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ ఒకటి కన్నా ఎక్కువ సార్లు పునరావృతమైనట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారము అని చెప్పి పేర్కొంటారు. నెక్స్ట్ ఉదాహరణ చూడండి. కాకిక కాకికి కాక కోకిక. ఇందులో కా అనేటువంటి హల్లు మళ్ళీ మళ్ళీ వచ్చింది. అదేవిధంగా కీ అనేటువంటి హల్లు మళ్ళీ మళ్ళీ వచ్చింది. ముందే చెప్పుకున్నాం, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అంటే ఒక హల్లు మాత్రమే కాదు, ఒకటి కంటే ఎక్కువ హల్లులు కూడా పునరావృతం కావడానికి అవకాశం ఉంది. ఓకే, సో కాకిక కాకికి కాక కోకిక అంటే దీని అర్థం కాకి ఈక అనేది కాకికే ఉంటుంది కానీ కోకిలకు కాదు కదా అని దీని అర్థం. ఓకే, సో దాన్ని మనం కాకికి ఉండక కోకిలకు ఉంటుందా అని చెప్తే అంత అందంగా ఉండదు. దాన్ని అందంగా మలచడానికి రచయిత వృత్యానుప్రాస అలంకారాన్ని తీసుకోవడం జరిగింది. కాకిక కాకికి కాక కోకిక. మరొక ఉదాహరణ చూడండి. నీ కరుణా కటాక్ష వీక్షణములకై క్షణక్షణము వీక్షించుచున్నాను. నీ కరుణా కటాక్ష వీక్షణములకై క్షణక్షణము వీక్షించుచున్నాను. ఇందులో క్ష అనేటువంటి హల్లు పదే పదే ఆవృతమైంది. సో దీన్ని కూడా వృత్యానుప్రాసకు ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనందరికీ గజేంద్ర మోక్షం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి గజేంద్ర మోక్షం పాఠ్యాంశంలో ఒక పద్యం ఉంది. దానిలో కూడా పోతన గారు వృత్యానుప్రాస అలంకారాన్ని మనకు చూపించడం జరిగింది. ఒక్కసారి ఆ పద్యాన్ని చూద్దాం. అడిగెదనని కడువడిజను అడిగినదను మగుడ నుడగడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడమ నడుగిడు నెడలన్. అడిగెదనని కడువడిజను అడిగిన తను మగుడ నుడగడని నడయుడగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడమ నడుగిడు నెడలన్. ఈ పద్యాన్ని చూసినట్లయితే మనకి రిపీటెడ్గా డి డా డు అనే అక్షరాలు, డి డా డు అనే అక్షరాలు పద్యం మొత్తం కూడా పదే పదే ఆవృతం అవడం అనేది జరిగింది. ఓకే, సో ఈ పద్యం వింటున్నప్పుడు మన చెవులకి ఎంత వీణుల విందుగా ఉంది. అడిగెదనని కడుబడిజను అడిగిన తను మగుడ నుడగడని నడయుడగొన్. వింటుంటే మనకు ఆ పదాలు డి డు అనేది రిపీటెడ్గా రావడం వల్ల మనకు వీణుల విందుగా వింటున్నప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉందో ఆ ఆహ్లాదాన్ని అందించడానికే ఈ అలంకారాలు అనేవి ఉపయోగపడతాయి. సో ఈ ఆహ్లాదం మనకు ఎలా కలుగుతుంది? వింటుంటే శబ్దం ద్వారా కలుగుతుంది. కాబట్టి దీన్ని శబ్దాలంకారాలలో ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. అందులోనూ ఒకే హల్లు కానీ అంతకన్నా ఎక్కువ హల్లులు కానీ పదే పదే ఆవృతం అవడం వలన మనకి ఆహ్లాదం అనేది కలుగుతుంది. కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం కింద మనం ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. ఓకే, అలాగే చాలా ఉన్నాయి. లక్షములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక్క భక్షము భక్షించడం లక్ష్యమా. చిటపట చినుకులు టపటప కురిసెను. ఇలా మనం ఎన్నో ఉదాహరణలు తీసుకోవచ్చు. మన నిత్య జీవితంలో వాడేటువంటి ఎన్నో పదాలు కూడా
మనకు తెలియకుండానే మనం అలంకారాలను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే, మనం దాన్ని పదే పదే చూసినట్లయితే దానిలో ఉన్నటువంటి ఆ శబ్ద అలంకారాల యొక్క మాధుర్యం అనేది మనకు వీణుల విందును కలిగిస్తుంటుంది. మనం నిత్య జీవితంలో వినేటువంటి ఎన్నో పాటలు కూడా శబ్ద అలంకారాలకు, అర్థాలంకారాలకు ఉదాహరణగా మనం తీసుకోవడం అనేది గమనించవచ్చు. ఓకే, సో మీకు ఒక సాంగ్ పాడి వినిపిస్తాను. ఇందువదన కుందరదన మందగమన మధురవచన జగన గగన సొగసులనవే. ఈ పాటను చూసినట్లయితే మీకు ఇందులో ఏం కనిపిస్తుంది? ఇందువదన కుందరదన మందగమన మధురవచన జగన గగన సొగసులనవే. దా వా అనేటువంటి అక్షరాలు, ఘా అనేటువంటి అక్షరాలు మళ్ళీ 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 రిపీటెడ్గా రావడం వల్ల ఆ పాట మన చెవులకి ఎంత వినసొంపుగా ఉంది. ఓకే, సో ఇలా శబ్దం ద్వారా కావ్యానికి కానీ రచనకి కానీ అందాన్ని చేకూర్చినట్లయితే వాటిని శబ్దాలంకారాలకు ఉదాహరణగా తీసుకోవడం అనేది జరుగుతుంది. వృత్యానుప్రాస అలంకారము అంటే ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ ఒకటి కన్నా ఎక్కువ సార్లు మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని శబ్దాలంకారాలలో వృత్యానుప్రాస అలంకారంగా పేర్కొంటాం. రెండవది చేకానుప్రాస అలంకారం. ఒక్కసారి చూడండి. రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు వ్యవధానం లేకుండా అర్థభేదంతో మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే అది చేకానుప్రాస అలంకారం అవుతుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు, ఇక్కడ మనము ఎక్కువ హల్లులు అని వాడచ్చు, హల్లుల జంట అని కూడా వాడచ్చు. హల్లుల జంట. ఓకే, వెంటనే వ్యవధానం లేకుండా, వ్యవధానం అంటే గ్యాప్, అంటే ఆ హల్లుల జంట మధ్యలో ఎటువంటి వేరే పదాలు కానీ అక్షరాలు కానీ రావు. ఓకే, హల్లుల జంట అనేది ఒకదాని తర్వాత మరొకటి వెంటనే ప్రయోగించబడుతుంది. ఆ ప్రయోగంలో కూడా ఎలా ఉందంట? అర్థభేదంతో మళ్ళీ మళ్ళీ వస్తాయంట. అర్థభేదం అంటే ఒకే విధమైనటువంటి హల్లులు వెంటనే ప్రయోగించబడినప్పటికీ మొదట ప్రయోగించినటువంటి హల్లుల జంట యొక్క అర్థం వేరే ఉంటుంది, రెండవసారి ప్రయోగించినటువంటి హల్లుల జంట యొక్క అర్థం వేరేగా ఉంటుందంట. ఓకే, ఒక్కసారి ఉదాహరణలు చూద్దాం. అనాథనాథ నందనందన నీకు 100 వందనములు. ఒక్కసారి క్లియర్గా ఈ ఉదాహరణ చూడండి. అనాథనాథ, అనాథలకు నాథుడు. ఎవరు అనాథలకు నాథుడు? అనాథల్ని చూసుకునేవాడు ఎవడు? దేవుడు. ఓకే, సో అనాథ నాథ అంటే అనాథలకు నాథుడైనటువంటి ఓ విష్ణుమూర్తి అవతారం, ఓ విష్ణుమూర్తి, ఓ దేవా అని తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, నాథ బ్లూ కలర్లో ఉన్న నాథ, పింక్ కలర్లో ఉన్న నాథ ఒకే రకమైనటువంటి హల్లుల జంట అది. కానీ అనాథ అంటే దాని మీనింగ్ వేరు, నాథ అంటే దాని మీనింగ్ వేరు. అనాథ అంటే ఎవరు లేనివారు, నాథుడు అంటే స్వామి, అది భర్త కావచ్చు, దేవుడు కావచ్చు. ఓకే, సో ఎవరు లేనటువంటి వాడికి స్వామి అయిన వాడు అన్న మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఓకే, నందనందన, నందుడంటే ఎవరు? శ్రీకృష్ణుని పెంచినటువంటి తండ్రి నందుడు. ఓకే, నందనుడు అంటే ఏంటి? కుమారుడు అని మీనింగ్. ఓకే, సో నందుని యొక్క కుమారుడు ఎవరు? కృష్ణుడు ఇక్కడ. ఓకే, నీకు 100 వందనములు. 100 ఈ 100కి సంఖ్య 100 వందనములు. ఓకే, నమస్కారములు అని చెప్తున్నాడు. అనాథనాథ నందనందన నీకు 100 వందనములు. సో నాథ అనేది 2 సార్లు, ఈ హల్లుల జంట అనేది 2 సార్లు ప్రయోగించబడింది. ఆ 2 సార్లు ప్రయోగించినటువంటి ఆ హల్లుల జంట మధ్య వేరే ఎటువంటి అక్షరాలు కానీ హల్లులు కానీ పదాలు కానీ ప్రయోగించబడలేదు. ఇలా ప్రయోగించబడకపోతే దాన్ని వ్యవధానం లేకపోవడం అని చెప్పేసి అంటారు. అవ్యవధానంగా ప్రయోగించబడ్డాయి. ఓకే, మళ్ళీ ఎలా ఉంది? అర్థభేదంతో ఉంది అవి. అంటే మొదటి హల్లుల జంటకి రెండవ హల్లుల జంటకి మధ్య అర్థంలో తేడా అనేది ఉంది. ఓకే, సో అనాథనాథ నందనందన నీకు 100 వందనములు. మరొక ఉదాహరణ చూద్దాం.
పాప సంహరుడు హరుడు. పాప సంహరుడు హరుడు. ఇక్కడ హరుడు అనేది అవ్యవధానంగా 2 సార్లు ప్రయోగించబడింది. కానీ మొదటిసారి ప్రయోగించడానికి ముందు సమ్ అనేది యాడ్ అయ్యి సంహరుడు అంటే సంహరించేవాడు. దేన్ని సంహరిస్తున్నాడంట? పాపాన్ని తొలగించేటువంటి వాడు ఎవరు? హరుడు, శివుడు అని చెప్పి పేర్కొంటున్నారు. హరుడు అవ్యవధానంగా ప్రయోగించబడినప్పటికీ 2 హల్లుల జంటల మధ్యలో అర్థం లోపల భేదం ఉంది. హారతినిచ్చెను. హారతి అనేది కూడా 2 సార్లు వచ్చింది. ఒక్కసారి దాని ఉచ్చారణను గమనించినట్లయితే మొదటిసారి వచ్చినటువంటి హారతి అనేది పేరును సూచిస్తుంది. తర్వాత వచ్చినటువంటి హారతి అనేది మనం గుడిలలో హారతి ఇస్తాం కదా, ఇంట్లో పూజా మందిరంలో, ఆ హారతిని సూచిస్తుంది. ఒకే రకమైనటువంటి హల్లులతో ఏర్పడినటువంటి పదం అది అయినప్పటికీ అర్థం లోపల భేదాన్ని సూచిస్తుంది. అవ్యవధానంగా, వ్యవధానం లేకుండా వెంటనే ప్రయోగించబడింది. నీటిలో పడిన తేలుతుందా? ఒక్కసారి దీన్ని చూడండి. తేలు 2 సార్లు వచ్చింది. మొదటిసారి వచ్చినటువంటి తేలు కీటకాన్ని సూచిస్తుంది. తేలు అందరికీ తెలుసు కదా, ఆ తేలు. రెండవసారి ఉన్నటువంటి తేలుతుందా అనేటువంటి పదంలోని 2 కూడా ఒకే రకమైనటువంటి హల్లులతోని ఏర్పడ్డటువంటి పద సముదాయం. కానీ అవి అర్థం లోపల భేదాన్ని కలిగి ఉన్నాయి. ఈ విధంగా ఒకే రకమైనటువంటి హల్లుల జంట అవ్యవధానంగా అర్థభేదంతో వెంటనే ప్రయోగించబడినట్లయితే, అర్థభేదంతో కూడిన హల్లుల జంట అవ్యవధానంగా వెంటనే ప్రయోగించబడినట్లయితే దానిని చేకానుప్రాస అలంకారము అని పేర్కొంటాము. 3వ అలంకారం చూద్దాం. ఇది లాటానుప్రాస అలంకారము. అన్నీ కూడా అనుప్రాస అలంకారాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటివి. ఒకే అర్థమున్న పదాలు తాత్పర్య భేదంతో వ్యవధానం లేకుండా వచ్చినట్లయితే లాటానుప్రాస అలంకారం. ఒకే అర్థమున్న పదాలు తాత్పర్య భేదంతో వ్యవధానం లేకుండా వచ్చినట్లయితే లాటానుప్రాస అలంకారం. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు మొత్తం అయిపోయిన తర్వాత. ఇక్కడ ఒకే అర్థం ఉన్న పదాలు, ఇక్కడ కూడా ఒకటి కన్నా ఎక్కువ హల్లులు, ఓకే, లేదా హల్లుల జంట అనుకోవచ్చు. ఒకే అర్థం ఉన్నటువంటి పదాలు ఏం భేదం ఉందంట? తాత్పర్య భేదం ఉందంట. వ్యవధానం, ఇక్కడ కూడా వ్యవధానం లేదు, గ్యాప్ అనేది లేదు, వెంటనే ప్రయోగించబడుతున్నాయి. ఓకే, సో ఏంటి? ఒకే రకమైనటువంటి హల్లుల జంట అవ్యవధానంగా అర్థభేదంతో ఒకే అర్థాన్ని కలిగి తాత్పర్య భేదంతో ప్రయోగించబడినట్లయితే దాన్ని లాటానుప్రాస అలంకారము అని చెప్పి పేర్కొంటాం. ఒక్కసారి ఉదాహరణ చెప్తాను, చూద్దాం. కమలాక్షుని అర్చించు కరములు. కమలాక్షుని అర్చించు కరములు. ఇక్కడ చూడండి, కమల అక్షుడు అంటే ఎవరు? కమలం అంటే ఏంటి? తామర పువ్వుల వంటి కన్నులు కలిగినటువంటి వాడు ఎవరు? విష్ణుమూర్తి. అతన్ని అర్చించేటువంటి కరములు అంటే మీనింగ్ ఏంటి? చేతులు. ఓకే, రెండింటిలో కూడా మీనింగ్ చేతులే. ఓకే, సో కమలాక్షుని అర్చించు కరములు అంటే విష్ణుమూర్తిని అర్చించేటువంటి చేతులు అని అర్థం. అంటే ఒక్కసారి కరములు అన్నదానికి చేతులు అనే అర్థము, రెండోసారి కరములు అన్నదానికి కూడా చేతులు అనే అర్థం. కానీ తేడా ఎక్కడొచ్చింది? తాత్పర్యం లోపల వచ్చింది. ఒకటే అర్థం ఉంది కానీ తాత్పర్యం తేడా వచ్చింది. చూడండి, మొదటి కరములు అంటే ఏ చేతులు అయితే విష్ణుమూర్తిని అర్చిస్తాయో అవే ధన్యమైనటువంటి చేతులు అని అర్థం. మొదటిది నార్మల్ అర్చించే చేతులు, రెండవది ధన్యమైనటువంటి చేతులనే కరములంటే. కానీ ఏవైతే పూజ చేస్తున్నాయో అవి పవిత్రతను పొందాయి, ధన్యతను పొందాయి అని చెప్పేసి పేర్కొనడం అన్నమాట. కమలాక్షిని అర్చించు
కరములు కరములు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఇక్కడ శ్రీనాథుడు అంటే ఎవరు? శ్రీనాథుడు. శ్రీ అంటే సిరి, లక్ష్మీదేవి. ఆమె నాథుడు ఎవరు? విష్ణుమూర్తి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం భాగవతం నుండి తీసుకున్నాము కాబట్టి విష్ణుమూర్తి అతని అవతారాల గురించే ఉంటుంది. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. జిహ్వ అంటే ఏంటి? నాలుక. అంటే విష్ణుమూర్తిని వర్ణించేటువంటి నాలుకని ధన్యమైనటువంటి నాలుక అనేటువంటి అర్థం లోపల చూడవచ్చు. చిత్తశుద్ధితో చేసేటి సేవ సేవ. చిత్తశుద్ధితో చేసేటి సేవ సేవ. సో సేవ అంటే ఎటువంటిది? ఏదో మనం ఫోటోలో ముందు కనపడడానికో, టీవీలలో కనపడడానికో, పేపర్లలో కనపడడానికో చేసేటువంటి సేవ కాదు. మనస్ఫూర్తిగా మనం నిజంగా ఏ సేవనైతే చేస్తామో ప్రజల కోసం, అదే నిజమైనటువంటి సేవ అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నటువంటిది. శేషశాయికి మొక్కు శిరము శిరము. శేషశాయి ఇది కూడా విష్ణుమూర్తి. ఓకే, సో శేషశాయికి మొక్కు శిరము. ఎవరైతే ఆ భగవంతునికి మొక్కుతారో అతని తలనే నిజమైనటువంటి తల. అంటే మనం ఎప్పుడు ధన్యతను పొందుతామో ఆ భగవంతుణ్ణి ఆ భగవంతుని పూజించినప్పుడు, అర్చించినప్పుడు, వర్ణించినప్పుడు, అతన్ని శృతి చేసినప్పుడు మాత్రమే మన అంగాలు అనేవి ధన్యతను పొందుతాయి అనేటువంటి ఉద్దేశంలో పేర్కొన్నటువంటి అలంకారం ఇది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు విన్నటువంటి చేకానుప్రాసకి లాటానుప్రాసకి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కూడా హల్లుల జంట వెంటనే ప్రయోగించబడింది. లాటానుప్రాసలో కూడా ఒకే రకమైనటువంటి హల్లుల జంట వెంటనే ప్రయోగించబడింది. కానీ తేడా ఎక్కడొచ్చింది? చేకానుప్రాసలో మొదట ఉన్నటువంటి హల్లుల జంటకి తర్వాత ఉన్నటువంటి హల్లుల జంటకి అర్థం అనేది వేరే వచ్చింది. వేరే అర్థాన్ని సంతరించుకున్నాయి. వాటి ముందు ఉన్నటువంటి అక్షరాలతో మిళితమై అవి వేరే అర్థాన్ని సంతరించుకున్నాయి. కానీ ఇక్కడ మొదట ఉన్నటువంటి హల్లుల జంటకి, రెండవసారి ప్రయోగించినటువంటి హల్లుల జంటకి రెండింటికి కూడా ఒకటే అర్థం, కానీ తాత్పర్యం అనేది చేంజ్ అయింది. ఓకే, ఒకే రకమైనటువంటి అర్థభేదంతో కూడినటువంటి హల్లుల జంట వ్యవధానం లేకుండా తాత్పర్య భేదంతో వెంటనే ప్రయోగించబడితే అది లాటానుప్రాస అలంకారం. అర్థభేదం అనేది ఉండదు, కేవలం తాత్పర్య భేదం మాత్రమే ఉన్నట్లయితే లాటానుప్రాస అలంకారం. అర్థభేదం ఉన్నట్లయితే అది చేకానుప్రాస అలంకారం. హల్లుల జంట మధ్యలో అర్థభేదము, వ్యవధానము రెండు ఉన్నట్లయితే చేకానుప్రాస. హల్లుల జంటలో వ్యవధానము, తాత్పర్యభేదం ఉండి ఒకే అర్థాన్ని కలిగి ఉన్నట్లయితే అది లాటానుప్రాస అలంకారం. నెక్స్ట్ అలంకారం అంత్య అనుప్రాస అలంకారం. అంత్య అనుప్రాస అలంకారం పేరులోనే ఉంది. పదాల చివర కానీ, పద్య పాదాల చివర కానీ, వాక్యాల చివర కానీ ఒకే రకమైన హల్లు లేదా హల్లులు ప్రయోగిస్తే అంత్యానుప్రాస అలంకారము అంటారు. ఓకే, సో ఒక్కసారి చూడండి. అది పద్యం కావచ్చు, పద్య పాదం కావచ్చు, వాక్యం కావచ్చు. వాటి చివర్లలో, అంత్యాలలో ప్రాస అనేది కనిపించినట్లయితే దాన్ని అంత్యానుప్రాస అలంకారము అని చెప్పేసి అంటారు. ఒక్కసారి ఉదాహరణ చూడండి. భాగవతంలో ఉన్నటువంటి ఈ పద్యాన్ని గమనించుదాం. నల్లనివాడు పద్మనయనంబులవాడు, కృపారసంబుపై చల్లెడివాడు, మౌలి పరిసర్పిత పింఛమువాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క పద్యపాదం చివరను గమనించండి. ప్రతి పద్యపాదం చివర లోపల వాడు 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 అనేటువంటి హల్లులు రిపీటెడ్గా ప్రతి పద్యపాదం యొక్క అంత్యం లోపల వచ్చినాయి. ఓకే, సో ఇలా ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పద్యపాదాలు లేదా పద్యం చివర, పద్యపాదం చివర, వాక్యం చివర రిపీటెడ్గా ఆవృతమైనట్లయితే దాని చివర్లలో వస్తే అంత్యానుప్రాస అలంకారం అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ చూద్దాం. హారికి నంద గోకుల విహారికి
చక్రదైత్య విహారికి. ఇందులో హారికి అనేటువంటి హల్లుల జంట ప్రతి ఒక్క పద్యపాదంలో కూడా మరీ చివర్లలో రిపీట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, అదేవిధంగా హారతి బల్లెం, గుర్రపు కళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం, తలుపు గొళ్ళెం. ఓకే, ఇందులో గొళ్ళెం అనేటువంటివి లెం అనేటువంటి అక్షరం మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా కొందరికి 2 కాళ్ళు, రిక్షావాడికి 3 కాళ్ళు, ఉన్న వాళ్లకు 4 కాళ్ళు. ఇక్కడ కొందరికి 2 కాళ్ళు, రిక్షావాడికి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. ఓకే, సో ఇక్కడ లు అనేటువంటి అక్షరం మళ్ళీ రిపీట్ అయింది. ఓకే, సో మనం దాదాపుగా మనం నిత్య జీవితంలో రోజు వినేటువంటి సినిమా పాటలన్నీ కూడా శబ్దాలంకారాలకు ఉదాహరణగా తీసుకోవచ్చు. అందులో ఎక్కువగా అంత్యానుప్రాస అలంకారాలే ఉంటాయి. అదే ఒక సాంగ్ చూడండి, భైరవుడో భార్గవుడో మరి రాక్షసుడో. ఈ పాటను చూసినట్లయితే చివరికి మనకి ఏమొచ్చింది, డో 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 అనేటువంటి హల్లు రిపీటెడ్గా అంత్యాల లోపల వచ్చింది. అదేవిధంగా మీరు ఎన్ని సాంగ్స్ తీసుకున్నా ఎక్కువగా అంత్యానుప్రాస అలంకారం అనేది మీకు కనిపిస్తూ ఉంటుందమ్మా. ప్రతి సాంగ్ ఫస్ట్ లైన్ చివర రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. ఆకాశగంగా దూకావే పెంకితనంగా, ఆకాశగంగా. ఇక్కడ చూడండి, గా అనేటువంటి అక్షరం, గా అనేటువంటి హల్లు రిపీటెడ్గా ప్రతి వాక్యం చివర, ప్రతి ఆ పాట యొక్క లైన్ చివర వస్తుంటుంది. మనం ఎన్నో సాంగ్స్ ఇలా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో పద్యం చివర కానీ, పద్య పాదం చివర కానీ, లేదా వాక్యం చివర కానీ ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ చివర్లలో ఆవృతమైనట్లయితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ అలంకారం యమక అలంకారం. అనుప్రాస అలంకారాల్లో 4 గురించి మనం నేర్చుకున్నాం. వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస అలంకారాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు తదుపరి 2వ రకమైనటువంటి యమక అలంకారం గురించి నేర్చుకున్నాం. అర్థభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో ప్రయోగింపబడినట్లయితే అది యమక అలంకారం. అర్థభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో ప్రయోగింపబడినట్లయితే యమక. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ కూడా అర్థభేదం వచ్చింది, ఇక్కడ కూడా హల్లుల జంట వచ్చింది, ఇక్కడ కూడా వ్యవధానం అనేది వచ్చింది. ఓకే, ఈ 3 పదాలని మనము చేకానుప్రాసలో, లాటానుప్రాసలో కూడా అబ్జర్వ్ చేసాం. ఓకే, అర్థభేదం అనేది చేకానుప్రాసలో కూడా ఉంది, సేమ్ హల్లుల జంట 3 ఉంది. వ్యవధానం అనేది అక్కడ అవ్యవధానంగా అంటే వ్యవధానం లేకుండా అని చూసాము. లాటానుప్రాస, చేకానుప్రాసలో వ్యవధానం లేకుండా వెంటనే ప్రయోగించబడ్డాయని పేర్కొన్నాం. ఇక్కడ వ్యవధానంతో ప్రయోగించబడినట్లయితే అంటే ఆ హల్లుల జంట మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. అది అక్షరం రూపంలో రావచ్చు, పదం రూపంలో రావచ్చు, లేదా ఇంకొక వాక్యం రూపంలో రావచ్చు. ఎక్కువగా పదాల రూపంలో, అక్షరాల రూపంలో వస్తుంది. ఓకే, సో అర్థభేదంతో కూడినటువంటి వేరు అర్థాలను కలిగినటువంటి ఒకే రకమైనటువంటి హల్లుల జంట వ్యవధానంతో ప్రయోగించబడినట్లయితే అది యమక అలంకారంగా తీసుకుంటాం. ఓకే, ఒకసారి ఉదాహరణ చూడండి. మానవా నీ ప్రయత్నం మానవా. ఇక్కడ మానవ అని 2 సార్లు వచ్చింది. మొదటిసారి వచ్చినటువంటి మానవ అంటే అది మనిషిని ప్రశ్నిస్తుంది. ఓ మనిషి, నీ ప్రయత్నం మానుకోవా, వదిలేయవా? ఎవరైనా కంటిన్యూస్గా ఏదైనా ఒక ప్రయత్నాన్ని ఏదైనా చేయడానికి ఆ పనిని పూనుకొని చేస్తూ ఉంటే ఇంకా ఆపవా నువ్వు అని చెప్పేసి మాట్లాడుతాం కదా మనము. దాన్ని అడుగుతాం, మానవా నీ ప్రయత్నం మానవా. ఇక్కడ మానవ అనే పదానికి 2 సార్లు కూడా అర్థంలో భేదం ఉంది. ఆ 2 హల్లుల జంటల మధ్యలో నీ ప్రయత్నం అనేటువంటి పదము వ్యవధానంగా సూచించబడింది, గ్యాప్ని తీసుకొచ్చింది. ఓకే, సో అర్థభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో ప్రయోగించబడినట్లయితే అది యమక అలంకారం. అర్థభేదంతో కూడిన హల్లుల జంట
వ్యవధానంతో ప్రయోగించబడింది. మరొక ఉదాహరణ చూద్దాం. మన సుభద్రకు మనసు భద్రమయ్యే. మన సుభద్రకు మనసు భద్రమయ్యే అంటే ఇక్కడ మనసు భద్ర అక్షరాలన్నీ అవే ఉన్నాయి, హల్లులన్నీ అవే ఉన్నాయి, కానీ మనం ఉచ్చరించే విధానం చూడండి. ఇది శబ్ద అలంకారాలు. మనం ఉచ్చరించే విధానం చూడండి. మొదటి పదం మన సుభద్ర. మన సుభద్ర శ్రీకృష్ణుడు చెప్తున్నాడంట ఆయన చెల్లెలు గురించి, సుభద్ర గురించి. మన సుభద్రకు మనసు భద్రమయ్యే. ఎప్పుడు భద్రమైందంట? శశిరేఖను కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నప్పుడు. ఓకే, సో మన సుభద్రకు మనసు భద్రమయ్యే, మనసు శాంతించింది అనేటువంటి ఉద్దేశంలో వాడుతున్నారు. అది హల్లుల జంట ఒకటే అయినప్పటికీ కూడా అర్థం లోపల భేదం ఉంది. ఆ రెండు హల్లుల జంటల మధ్యలో గ్యాప్, కు అనేటువంటి గ్యాప్ అనేది వచ్చింది. అదే మీరు చేకానుప్రాస తీసుకున్నట్లయితే అక్కడ ఏంటి, గ్యాప్ లేకుండా వస్తుంది. మన సుభద్ర మనసు భద్రమయ్యే. మన సుభద్ర మనసు భద్రమయ్యే అన్నట్లయితే అది చేకానుప్రాస. మన సుభద్రకు మనసు భద్రమయ్యే అని ప్రయోగించినట్లయితే అది యమక అలంకారంగా తీసుకోవచ్చు. మరొక ఉదాహరణ చూద్దాం. లేమ ధనుజుల గెలవగలేమ. లేమ ధనుజుల గెలవగలేమ. ఇక్కడ మొదటి హల్లుల జంట లేమ అంటే స్త్రీ, ఓ స్త్రీ అని అర్థం. ఓకే, ధనుజులు అంటే రాక్షసులు లేదా శత్రువులు అన్న మీనింగ్లో తీసుకోవచ్చు. ధనుజులను గెలవగలేమా, మనం గెలవలేమా, ఓ స్త్రీ మనం వాళ్ళని గెలవలేమా అనేటువంటి ఉద్దేశం లోపల దీన్ని వాడడం జరుగుతుంది. మరొక ఉదాహరణ చూడండి. మన సుకవి ఆత్రేయ మనసు కవి. ఇక్కడ రెండు కూడా మనసు కవి, మా నా సు కవి అవే అక్షరాలు, అవే హల్లులు ఉన్నాయి, కానీ ఉచ్చరించే విధానం చూడండి. మన సుకవి, మన మంచి కవి అయినటువంటి ఆత్రేయ పాటల్ని విన్నట్లయితే మీరు మనసుకు హత్తుకునే విధంగా ఫీలింగ్స్, ఎమోషన్స్తో కూడి ఉంటాయమ్మా. మనసు కవి అంటారు ఆయనను. ఓకే, మన సుకవి ఆత్రేయ మనసు కవి. మనసు కవి మనసుకు సంబంధించినటువంటి పాటలు రాసేటువంటి కవి అంట. ఓకే, సో ఈ విధంగా అర్థభేదంతో కూడినటువంటి హల్లుల జంట వ్యవధానంతో ప్రయోగించబడినట్లయితే దాన్ని యమక అలంకారాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనం ఇంతకుముందు చేకాన ప్రాసలో పాప సంహరుడు హరుడు అని చెప్పాం. సంహరుడులో హరుడు, హరుడు రిపీటెడ్గా వచ్చింది వ్యవధానం లేకుండా. ఇక్కడ హరుడు పాప సంహరుడు వస్తుంది. హరుడికి మధ్యలో పాప వస్తుంది. ఓకే, హరుడు పాప సంహరుడు వస్తుంది. పారజూచిన సేన పారజూచు. ఓకే, పారజూచిన సేన పారజూచు. ఓ హారిక జో హారిక. ఇలా ఒకే రకమైనటువంటి హల్లులతో కూడినటువంటి హల్లుల జంట వ్యవధానంతో ప్రయోగించబడినట్లయితే దానిని యమక అలంకారంగా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మూడవ రకమైనటువంటిది ముక్త పదగ్రస్త అలంకారము. ముక్త పదగ్రస్త అలంకారము. ఇక్కడ ఒకసారి దీని మీనింగ్ చూసినట్లయితే ముక్త అంటే విడిచిపెట్టబడిన, ముక్త అంటే విడిచిపెట్టబడిన, పద అంటే పదాన్ని, గ్రస్త అంటే గ్రహించడం. గ్రస్త అంటే గ్రహించడం అంటే ఏంటి మీనింగ్? విడిచిపెట్టబడిన పదాన్ని గ్రహించేటువంటి అలంకారం. ఒక పాదం చివరలో విడిచిన పదాన్ని మరల తీసుకొని రెండవ పాదాన్ని ప్రారంభించి చెప్పినట్లయితే దానిని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. అంటే ఒక పద్యపాదం కావచ్చు, ఒక వాక్యం కావచ్చు, ఒక లైన్ చివర ఏ పదంతోనైతే ఎండ్ అవుతుందో, సమాప్తి అవుతుందో, దాని నెక్స్ట్ లైన్ లోపల మళ్ళీ ఆ పదాన్ని తీసుకొని రచన ప్రారంభించినట్లయితే అటువంటి అలంకారాన్ని ముక్త పదగ్రస్త అలంకారము అని చెప్పేసి అంటారు. ఒక్కసారి ఉదాహరణలు చూడండి. సుదతి నూతన మదన మదనాగతురంగ పూర్ణమణిమయ సదన సదనామయ గజరదన రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ
సుదతి నూతన మదన. ఇక్కడ ఫస్ట్ లైన్ మదన అనేటువంటి పదంతో అంతం ఉంది. సెకండ్ లైన్ చూడండి, మదనాగతురంగ పూర్ణ మణిమయ సదన. ఫస్ట్ లైన్లో వదిలేసినటువంటి మదనాను సెకండ్ లైన్లో స్టార్టింగ్గా తీసుకున్నాం. అదేవిధంగా ఈ లైన్లో వదిలేసినటువంటి సదనాను తర్వాత లైన్లో సదనామయ గజరదన. ఓకే, రదనాతో ఎండ్ అయింది. మళ్ళీ ఆ రదన అనేది దాని తర్వాత పద్యపాదం లోపల రదనాగేంద్ర నిభకీర్తి రసన రసింహ. ఈ విధంగా ఒక పద్యపాదం చివరలో వదిలేసినటువంటి పదాన్ని రెండవ పద్యపాదం యొక్క ప్రారంభ పదంగా తీసుకొని రచన అనేది కొనసాగించినట్లయితే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారము అని చెప్పేసి అంటారు. ఓకే, అంటే విడిచిపెట్టబడిన పదాన్ని తిరిగి గ్రహించడం. మరొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడున్న వారంతా తెలివైన వారు, తెలివైన వారంతా గొప్పవారు, గొప్పవారు ఎప్పుడూ ఉన్నతులు. సో ఫస్ట్ వాక్యంలో తెలివైన వారు అనే దాంతో ఆ వాక్యం ఎండ్ అయింది. సెకండ్ వాక్యం తెలివైన వారితో స్టార్ట్ అయింది, మళ్ళీ గొప్పవారితో అంతమైంది. మళ్ళీ గొప్పవారు అనేది మూడవ లైన్లో తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఒక పద్యపాదం చివర వదిలివేయబడినటువంటి పదాన్ని సేకరించి రెండవ పద్యపాదాన్ని ప్రారంభించినట్లయితే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అని చెప్పి పేర్కొంటారు. ఓకే, ఒక్కసారి శబ్దాలంకారాలు అనేవి 3 రకాలుగా ఉన్నాయి. అనుప్రాస అలంకారాలు, యమకము, ముక్త పదగ్రస్తం. అనుప్రాస అలంకారాలు అనేవి మళ్ళీ 4 రకాలుగా విభజించబడింది. అందులో మొదటిది వృత్యానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము, అంత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారాన్ని గమనించినట్లయితే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ ఒకటి కన్నా ఎక్కువ సార్లు పలు మార్లు ఆవృతమైనట్లయితే అది వృత్యానుప్రాస అలంకారము అంటాం. మధ్య మధ్యలో ఎక్కడైనా రావచ్చు అది. ఓకే, ఒక పద్యంలో కానీ పద్యపాదంలో కానీ వాక్యంలో కానీ ఒక హల్లు కానీ అనేక హల్లులు కానీ ఒకటి కన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయినట్లయితే ఆవృతమైనట్లయితే అది వృత్యానుప్రాస అలంకారం. రెండవది చేకానుప్రాస అలంకారం. చేక అంటే జంట, జంట. ఏ జంట? హల్లుల జంట. ఓకే, సో ఇక్కడ హల్లుల జంట ఎలా వస్తుంది? అర్థభేదంతో కూడినటువంటి హల్లుల జంట వ్యవధానం లేకుండా వెంట వెంటనే ప్రయోగించబడుతుంది. అర్థభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానం లేకుండా వెంట వెంటనే ప్రయోగిస్తే అది చేకానుప్రాస అలంకారం. మూడవది లాటానుప్రాస అలంకారం. ఇక్కడ కూడా అవ్యవధానంగా వ్యవధానం లేకుండా హల్లుల జంట ప్రయోగించబడుతుంది. కానీ తేడా ఎక్కడ వస్తుంది? చేకానుప్రాసలో అర్థభేదం ఉంది, లాటానుప్రాసలో అర్థంలో భేదం లేదు. ఆ హల్లుల జంటకి ఒకటే అర్థం ఉంది. కానీ ఎక్కడ భేదం వస్తుంది? తాత్పర్యం లోపల భేదం వస్తుంది. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటున్నాం. ఓకే, సో ఒకే అర్థాన్ని కలిగి ఉన్నటువంటి హల్లుల జంట వెంట వెంటనే వ్యవధానం లేకుండా తాత్పర్య భేదంతో ప్రయోగించబడినట్లయితే అది లాటానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం ఏంటి? పదాల యొక్క పద్యపాదం యొక్క వాక్యం యొక్క చివర వెంట వెంటనే వాక్యం యొక్క చివర ఒకే రకమైనటువంటి హల్లులు కానీ ఒక హల్లు కానీ ఆవృతమైనట్లయితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అని చెప్పి పేర్కొంటారు. రెండవ రకం యమక అలంకారము. చేకానుప్రాసలో లాటానుప్రాసలో హల్లుల జంట మధ్య వ్యవధానం అనేది ఉండదు, అవి వెంట వెంటనే ప్రయోగించబడతాయి. కానీ యమక అలంకారం లోపల హల్లుల జంట ప్రయోగించబడేటప్పుడు వ్యవధానం అనేది ఉంటుంది. వాటి మధ్యలో వేరే పదాలు రావడం, అక్షరాలు రావడం, హల్లులు రావడం అనేది జరుగుతుంది. ఇది డిఫరెన్స్. ఓకే, అర్థభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో ప్రయోగించబడినట్లయితే అది లాటానుప్రాస అలంకారం. నెక్స్ట్ చివరిది ముక్త పదగ్రస్త అలంకారము. ముక్త పదగ్రస్త అలంకారము అంటే విడిచిపెట్టబడినటువంటి మొదటి వాక్యంలో మొదటి లైన్లో విడిచిపెట్టబడినటువంటి పదాన్ని తిరిగి గ్రహిస్తూ రెండవ లైన్ను ప్రారంభించినట్లయితే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారంగా పేర్కొంటాం. ఓకే, ఇది శబ్దాలంకారాలకు సంబంధించినటువంటి టాపిక్. శబ్దాలంకారాలు అనేవి
చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు పాఠకుల మనస్సును హత్తుకుంటూ వీణుల విందును కలిగిస్తూ రస రస స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటాయి. పాఠకుల్ని ఆకర్షింపజేస్తాయి. అలంకారాలు ఎందుకోసం అంటే పాఠకుల్ని ఆకర్షింపజేయడానికే. కాబట్టి ఈ విధంగా శబ్దాలంకారాలు అనేవి పాఠకుల్ని ఆకర్షింపజేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పటివరకు మనం శబ్దాలంకారాలు వాటిలో ఉన్నటువంటి రకాలను గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు అర్థాలంకారాలను నేర్చుకుందాం. అర్థాలంకారాలు ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టుగా అర్థాలకు మాత్రమే ప్రాధాన్యత కలిగి ఉన్నట్లయితే వాటిని అర్థాలంకారాలు అంటారు. అర్థం ద్వారా కావ్యానికి అందాన్ని తెచ్చిపెడతాయి. శబ్దాలంకారాలు శబ్దం ద్వారా అలంకరణను చేకూరిస్తే అర్థాలంకారాలు చదువుతున్నప్పుడు అర్థం ద్వారా అందులో ఉన్నటువంటి అర్థం తెలుసుకోవడం ద్వారా మనసుకు ఉల్లాసం అనేది కలుగుతుంది. పాఠకులకు హృదయోల్లాసాన్ని కలిగిస్తాయి. చదువుతున్నప్పుడు పాఠకులకు అర్థాలంకారాలు హృదయోల్లాసాన్ని కలిగిస్తాయి. శబ్దాలంకారాలేమో వీణుల విందుగా ఉంటే అర్థాలంకారాలు హృదయోల్లాసాన్ని కలిగించడం అనేది జరుగుతుంది. అర్థాలంకారాలు అనేవి ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ వాటిలో కొన్నింటి గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. అర్థాలంకారాలు అనేక రకాలుగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటివి ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం, స్వభావోక్తి అలంకారం. అర్థాంతర్న్యాస అలంకారం, యమక అతిశయోక్త అలంకారం, శ్లేష అలంకారం, ఇలా ప్రతీప అలంకారం, అనేక రకాలైనటువంటి అలంకారాలు ఉన్నాయి. ముందుగా మనం ఉపమా అలంకారం గురించి చూద్దాం. ఉపమా అలంకారం ఉపమాన ఉపమేయములను రమణీయంగా పోల్చి చెప్పినట్లయితే దానిని ఉపమా అలంకారం అంటారు. ఇక్కడ రెండు పదాలు వచ్చాయి, గమనించండి. ఉపమేయము, ఉపమానం. ఉపమేయాన్ని ఉపమానాన్ని రెండింటిని కూడా పోల్చి చెప్పినట్లయితే దానిని ఉపమా అలంకారం అని చెప్పేసి పేర్కొంటున్నాం. ఒక్కసారి ఉపమేయం అంటే ఏంటి, ఉపమానం అంటే ఏమిటి చూద్దాం. ఉపమేయం అంటే వర్ణించే వస్తువు. ఉపమానము అంటే పోలిక కోసం ఎంచుకున్న వస్తువు. ఇంకొక పదం కూడా ఉంది, ఉపమావాచకం. పోలికను చెప్పడానికి ఉపయోగించేది. ఉపమావాచకం అంటే పోలికను చెప్పడానికి ఉపయోగించేది. సమాన ధర్మం, సమాన లక్షణాన్ని చెప్పేటువంటిది సమాన ధర్మం. మనకి ఉపమాలంకారంలో 4 కొత్త పదాలు వచ్చాయండి. ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మము. సో ఫస్ట్ ఒక్కసారి ఉదాహరణను చూసి ఆ తర్వాత నేను వాటిని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఉదాహరణను చూడండి. ఆమె ముఖము చంద్రబింబము వలె అందంగా ఉన్నది. ఆమె ముఖము చంద్రబింబము వలె అందంగా ఉన్నది. ఇక్కడ ఎవరిని పోలుస్తున్నాము, ఎవరితో పోలుస్తున్నాము అనేది గమనించండి. ఎవరిని పోలుస్తున్నాము? ఆమెను, ఆమె ముఖాన్ని పోలుస్తున్నాం. ఎవరితో పోలుస్తున్నాము? చంద్రబింబంతో పోలుస్తున్నాం. ఎలా ఉందని పోలుస్తున్నాము? అందంగా ఉంది అని పోలుస్తున్నాం. ఓకే, సో ఒక్కసారి మనం మళ్ళీ వెనక్కొద్దాం. ఇక్కడ ఉపమేయ ఉపమానాలను రమణీయంగా పోల్చి చెప్పినట్లయితే ఉపమాలంకారము అంటారని చెప్పుకున్నాం. అందులో ఉపమేయం అంటే వర్ణించే వస్తువు అని చెప్పాం. దేన్నైతే వర్ణిస్తున్నామో దాన్ని ఉపమేయము అంటాం. ఉపమానము అంటే దేనితో పోల్చి వర్ణిస్తున్నామో దాన్ని ఉపమానం. మానం అంటే ఏంటి? కొలత. ఓకే, ఇంత అని చెప్పేదన్నమాట. సో దేనితో పోల్చి వర్ణిస్తున్నామో దాన్ని ఉపమానము అంటాం. మరి రెండింటిని పోల్చాలంటే ఎలా ఉంది అని చెప్పాలి కదా. సో ఎలా అని చెప్పడానికి ఉపయోగించేటువంటిది
ఉపమావాచకము. పోలికను చెప్పడానికి ఉపయోగించేటువంటిది ఉపమావాచకం. సో రెండింటిని పోల్చాలంటే ఆ రెండింటిలో ఏదో ఒక లక్షణం సమానంగా ఉండాలి. ఆ సమానంగా ఉన్నటువంటి ధర్మాన్ని సమాన ధర్మము అని చెప్పేసి అంటారు. ఓకే, సమానంగా ఉన్నటువంటి లక్షణాన్ని సమాన ధర్మం. ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం ఈ 4 లక్షణాలను కలిగి ఉన్నట్లయితే దాన్ని పూర్ణ ఉపమాలంకారం, పూర్ణోపమాలంకారము అని చెప్పి అంటారు. 4 లక్షణాలు ఉన్నట్లయితే పూర్ణ ఉపమాలంకారము అంటారు. 4గింటిలో ఏదేని ఒక లక్షణం లోపించినట్లయితే దాన్ని లుప్తోపమాలంకారం. లుప్త ఉపమా, లోపించినట్లయితే లుప్త, 4 ఉన్నట్లయితే పూర్ణ ఉపమాలంకారం అని చెప్పేసి అంటారు. మళ్ళీ ఒకసారి ఉదాహరణలు చూద్దాం. సో మరి పోలిక కోసం రెండింటిని పోలుస్తున్నాం. పోల్చాలంటే పోలిక కోసం ఉపయోగించే పదాలు ఉండాలి కదా. ఆ పదాలను ఏమని పేర్కొంటున్నాం మనం? ఉపమావాచక పదాలు అని అంటున్నాం. ఆ ఉపమావాచక పదాలు ఏంటి అనేది చూద్దాం. వలే, ఓలే, లా, లాగా, అట్లు, వంటి, విధము, భంగి, మాడ్కి, కరణి, పగిది, రీతి. ఈ భంగి, పగిది, రీతి, మాడ్కి అనేవి ఎక్కువగా పద్యాలలో ఉపయోగించేటువంటి పదాలు. మిగతావన్నీ కూడా పద్యాలతో పాటు మామూలుగా వచనంలో కూడా ఉపయోగించేటువంటి పదాలు, పోలిక కోసం ఉపయోగించేటువంటి పదాలు. సేమ్ నువ్వు మీ నానమ్మలాగా అందంగా ఉన్నావు, నీ జడ మీ అమ్మలాగా అందంగా పొడవుగా ఉంది, ఇలా మనం అంటుంటాం కదా. లాగా, ఇలా, అలా అని చెప్పేసి పోలిక కోసం ఎంచుకునేటువంటి ఈ పదాలని ఉపమావాచకము అని చెప్పేసి అంటాం. ఉపమావాచక పదాలు అని అంటాం. సో ఒక్కసారి ఉదాహరణలు చూడండి. ఆమె ముఖము చంద్రబింబం వలె అందంగా ఉన్నది. ఇందులో ఎవరిని పోలుస్తున్నాం? ఆమె ముఖాన్ని పోలుస్తున్నాం కాబట్టి ఆమె ముఖము అనేది ఉపమేయము అవుతుంది. ఆమె ముఖము ఉపమేయము అవుతుంది. దేనితో పోలుస్తున్నాం? పోలిక కోసం ఎంచుకున్న వస్తువు ఏంటి? చంద్రబింబం. కాబట్టి చంద్రబింబము అనేది ఉపమానము అవుతుంది. ఎలా అనేది చెప్తున్నాం కదా. ఎలా అని చెప్పడానికి ఉపయోగించేటువంటి పదం ఏంటి? వలె. సో వలె అనేది ఉపమావాచకం అవుతుంది. అందంగా ఉన్నది. ఎలా ఉంది? రెండింటిలో సామాన్యంగా ఉన్నది. ఆమెలో అందం ఉందంట, చంద్రబింబంలో అందం ఉందంట. రెండింటిలో సామాన్యంగా ఉన్నటువంటి లక్షణం కాబట్టి అందంగా అనేది సమాన ధర్మం. ఉపమేయము, ఉపమానము, ఉపమావాచకము, సమాన ధర్మము 4గింటిని కలిగి ఉన్నది కాబట్టి ఇది ఎటువంటి అలంకారం? పూర్ణ ఉపమా అలంకారం అవుతుంది. రెండవ ఉదాహరణ చూడండి. సీత జడ నాగుపాములా ఉన్నది. సీత జడ నాగుపాములా ఉన్నది. ఇక్కడ ఎవరిని పోలుస్తున్నాము? సీత జడని పోలుస్తున్నాం కాబట్టి సీత జడ అనేది ఉపమేయం అవుతుంది. దేంతో పోలుస్తున్నాము? నాగుపాముతో పోలుస్తున్నాం. పోలిక కోసం నాగుపామును ఎంచుకున్నాం కాబట్టి నాగుపాము అనేది ఉపమానము అవుతుంది. ఎలా అనేది లా, అలా ఉంది అని చెప్తున్నాం. ఓకే, సో లా అనేది ఉపమావాచకం. మరి ఇక్కడ లోపించినటువంటి ధర్మం ఏంటి? సమాన ధర్మం లోపించింది. అంటే నాగుపాములాగా లావుగా ఉందా, నాగుపాములాగా నల్లగా ఉందా, నాగుపాములాగా పొడవుగా ఉందా అనేటువంటి ఏ లక్షణం అనేది అక్కడ చూపించలేదు. సమాన లక్షణాన్ని చూపించలేదు కాబట్టి ఇక్కడ సమాన ధర్మం అనేది లోపించింది. సో ఉపమేయం ఉంది, ఉపమానం ఉంది, ఉపమావాచకం ఉంది, కానీ సమాన ధర్మం లోపించింది కాబట్టి దీన్ని లుప్త ఉపమాలంకారం, లుప్తోపమాలంకారంగా తీసుకోవచ్చు. 4 ధర్మాలు ఉన్నట్లయితే, ఉపమేయ, ఉపమాన, ఉపమావాచక, సమాన ధర్మాలు 4 ఉన్నట్లయితే పూర్ణ ఉపమాలంకారం. 4గింటిలో ఏదేని ఒకటి లోపించినట్లయితే అది లుప్తోపమాలంకారంగా తీసుకోవచ్చు. సో ఉపమేయాన్ని, ఉపమానాన్ని రెండింటిని పోలుస్తూ రమణీయంగా పోలికను వర్ణించి చెప్పినట్లయితే దాన్ని ఉపమాలంకారము అని అంటారు. సో ఇది చదువుతున్నప్పుడు మనస్సుకు హత్తుకునేలాగా ఉంటుంది ఈ వర్ణన అనేది. కాబట్టి ఇది అర్థం ద్వారా మానసికోల్లాసాన్ని కలిగిస్తుంది. కాబట్టి అర్థాలంకారానికి ఉదాహరణ అయినటువంటి ఉపమాలంకారంగా తీసుకోవచ్చు. రెండవ అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అంటే ఊహ, అంటే
ఇలా అలా అని చెప్పడం ఊహ అన్నమాట. ఓకే. సో ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్తున్నామంట. అంటే ఉపమేయము ఉపమానం రెండింటి మధ్య పోల్చి చెప్పినట్లయితే ఉపమాలంకారం, ఊహించి చెప్పినట్లయితే ఉత్ప్రేక్ష అలంకారం. అదే ఇదేమో అన్నట్టుగా ఉంది అన్నమాట. ఓకే. ఒక్కసారి ఉదాహరణలు చూడండి. ఉత్ప్రేక్ష వాచకాలు, ఉపమా వాచకాలేమో వాళ్ళే, ఓలే, పగది, భంగి, రీతి, లాగా, అట్లు కదా. ఇక్కడ ఉత్ప్రేక్ష వాచకాలని గమనించండి. అన్నట్లు, అనగా, అని, ఇలాంటివన్నీ కూడా ఉత్ప్రేక్ష అలంకారాలకు సంబంధించినటువంటి వాచక పదాలుగా తీసుకోవచ్చు. ఒక్కసారి ఉదాహరణలు గమనిద్దాం. ఆ మేడలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయా అన్నట్లున్నవి. నిజంగా మేడలు ఆకాశాన్ని ముద్దాడుతాయా? లేదు. అదే మనము ఉపమా అలంకారం అయితే ఏం చెప్తాం? ఆ మేడలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా, ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాయి అన్నట్టుగా చెప్తాం. కానీ ఇక్కడ ఏంటి? ఆకాశాన్ని ముద్దాడుతున్నాయి, ఎత్తుగా ఉన్నాయని చెప్పకుండా ఆకాశాన్ని ముద్దాడుతున్నాయా అన్నట్లు ఉన్నవి. ఊహిస్తున్నాడు. అమ్మో అది చూస్తుంటే ఆకాశాన్ని ముద్దాడుతున్నాయేమో అన్నట్లున్నవి అని ఊహిస్తున్నారు. సో ఊహకు సంబంధించినటువంటి అలంకారం కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది ప్రళయకాలమా అన్నట్లు తుఫాను విజృంభించినది. తుఫాను బీభత్సంగా వస్తుందంట. ఎలా? ఇంకా ప్రళయం అయిపోతుంది, మొత్తం జీవజాతి అంతా అంతరించిపోతుందేమో అన్నంత తుఫాను వస్తుందంట. ఓకే. సో ఇది ఊహ, నిజం కాదు. ఇలా ఊహను ప్రతిబింబించినట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం. ఇంకొక ఉదాహరణ, ఆమె శ్రీదేవి అన్నట్లున్నది. ఆమె శ్రీదేవేమో అన్నట్లు ఉన్నది. అదే మీరు దీన్ని ఉపమాలంకారంలో గమనించినట్లయితే ఆమె శ్రీదేవి వలె అందంగా ఉంది అని చెప్తాం. ఎవరైనా ఒక వ్యక్తి పెళ్లి చూపులకు వెళ్ళాడండి. వచ్చిన వాళ్ళు అడుగుతారు అమ్మాయి ఎలా ఉంది అని చెప్తే, అమ్మాయి అందంగా ఉందనుకోండి, ఆమె శ్రీదేవి లాగా అందంగా ఉంది అని చెప్పేసి చెప్తాడంట. ఎందుకంటే అక్కడ ఉపమేయం ఉంది, ఉపమానం ఉంది, ఉపమావాచకం ఉంది, సమాన ధర్మం ఉంది కాబట్టి అది ఉపమాలంకారం. ఆమె శ్రీదేవి వలె అందంగా ఉంది. అదే కొన్ని రోజులు అయిన తర్వాత, ఇంకా వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే ఆమె శ్రీదేవి అన్నట్లుంటుంది ఆమె. ఇంకా ప్రేమ ముదిరింది ఇంకా ఆయనకి. సో శ్రీదేవి అన్నట్లు ఊహిస్తున్నాడు ఆమె. ఓకే. సో ఇలా ఉత్ప్రేక్ష, ఊహను చూపించినట్లయితే ఉత్ప్రేక్ష, పోలికను చూపించినట్లయితే ఉపమాలంకారం. ఆమె ముఖము చంద్రబింబము అన్నట్లుంది. ఆమె ముఖము చంద్రబింబం వలె అందంగా ఉంది అంటేనేమో ఉపమాలంకారం. ఆమె ముఖము చంద్రబింబము అన్నట్లుంది అని చెప్తేనేమో అది ఉత్ప్రేక్ష అలంకారం. ఊహించి చెప్పినట్లయితే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పినట్లయితే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అని చెప్పేసి అంటారు. తదుపరి రూపక అలంకారం గురించి నేర్చుకుందాం. ఉపమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి ఉపమేయ ఉపమానాలకు రెండింటికి భేదం లేదని చెబితే రూపక అలంకారం. అంటే ఉపమేయానికి ఉపమానానికి మధ్య అభేదం చూపితే, భేదం లేదు, అదే ఇది ఇదే అది అని చెప్పినట్లయితే దాన్ని రూపక అలంకారం అని చెప్పేసి అంటారు. ఒక్కసారి మనకు రూపక సమాసం గురించి తెలుసు, అనేది అలా వస్తుంది. ఓకే. ఒక్కసారి ఉదాహరణలు చూడండి. ఆమె ముఖము చంద్రబింబం. ఆమె ముఖము చంద్రబింబం. మీకు ఉపమాలంకారంలో ఆమె ముఖము చంద్రబింబంలాగా, చంద్రబింబం వలె అందంగా ఉంది అని చెప్పాం. ఉత్ప్రేక్ష వచ్చేసరికి ఆమె ముఖము చంద్రబింబమేమో అన్నట్లుంది అని చెప్పాం. రూపక వచ్చేసరికి ఆమె ముఖమే చంద్రబింబం. ముఖానికి చంద్రబింబానికి తేడా చూపట్లేదు. ఆమె ముఖం ఎట్లుంటుందంట? చంద్రబింబం లాగానే ఉంటుందంట. ఇంకా చంద్రబింబమే ఆమె ముఖం అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఉపమేయానికి ఉపమానానికి మధ్య తేడా చూపించట్లేదు, రెండు ఒకటే అని చెప్పి చెప్తున్నారు. అభేదాన్ని చూపిస్తున్నారు కాబట్టి ఇది రూపక అలంకారం.
ఆమె శ్రీదేవి. ఎలా ఉంది అని అంటే శ్రీదేవి వల్లే అందంగా ఉంది అని ఫస్ట్ చెప్పాడు. శ్రీదేవి ఏమో అన్నట్లుంది అని తర్వాత చెప్పాడు. ఆమె శ్రీదేవి, ఇంకంతే, శ్రీదేవే ఆమె అంటే చాలా అందంగా ఉంది, శ్రీదేవే ఆమె అన్నట్టుగా అభేదాన్ని చూపిస్తున్నాడు అక్కడ. ఓకే, సో ఉపమేయానికి ఉపమానానికి మధ్య భేదం అనేది లేదు కాబట్టి రూపక అలంకారం. లతా లలనలు రాజుపై కుసుమాక్షితలు చల్లారు. లతా లలనలు రాజుపై కుసుమాక్షితలు చల్లారు. లత లలన, లత అంటే ఏంటి? తీగ. లలన అంటే స్త్రీ. ఇక్కడ స్త్రీలు ఎలా ఉన్నారంట? సన్నగా తీగల్లాగా ఉన్నారంట. అంటే తీగకు స్త్రీకి మధ్య భేదం చూపించట్లేదు, తీగ వంటి స్త్రీలు అని చెప్పట్లేదు, లతా లలనలు అని చెప్తున్నారు. ఇక్కడ అభేదం అనేది చూపిస్తున్నారు. కుసుమాక్షితలు, కుసుమ అక్షితలు, కుంకుమతో కూడినటువంటి అక్షితలు. ఓకే, లతాలనలు రాజుపై కుసుమాక్షితలు చల్లారు. ఈ విధంగా ఉపమేయానికి ఉపమానానికి మధ్య అభేదం అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూద్దాం. గురువు అజ్ఞానాంధకారంను తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు. గురువు అజ్ఞాన అంధకారం, ఇక్కడ అంధకారం ఏంటి? అజ్ఞానాన్ని దేంతో పోల్చాడు? అంధకారం అంటే అజ్ఞానం వేరు, అంధకారం వేరు కాదు, అజ్ఞానమే అంధకారం అని చెప్పేసి రెండింటిని అజ్ఞానం అనేది అంధకారం అనేది రూపక సమాసానికి సంబంధించిన వర్డ్ వస్తుంది ఇక్కడ. ఓకే, అజ్ఞాన అంధకారం, అజ్ఞానము అంధకారం రెండు ఉపమేయ ఉపమానాలను పోల్చారు. అదేవిధంగా జ్ఞాన జ్యోతి, జ్ఞానాన్ని దేంతో పోల్చాడు? జ్యోతితో పోల్చాడు. అజ్ఞానాన్ని చీకటితో పోల్చి జ్ఞానాన్ని జ్యోతితో పోల్చాడు. ఉపమేయానికి ఉపమానానికి మధ్య భేదం అనేది లేకుండా చెప్పాడు కాబట్టి ఇది రూపక అలంకారానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఓకే, ఉపమేయాన్ని అంటే పోలికకు ఎంచుకున్న వస్తువుల మధ్య, పోల్చేటువంటి వస్తువు మధ్య భేదం అనేది లేదు, అదే ఇది, ఇదే అది. ఉపమేయాన్ని ఉపమానాన్ని ఆరోపించి చెప్పినట్లయితే, రెండింటి మధ్య అభేదాన్ని చూపించినట్లయితే దాన్ని రూపక అలంకారంగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ అలంకారం స్వభావోక్తి అలంకారం. జాతి గుణ క్రియాదులలో ఒక వస్తువు స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా సుందరంగా వర్ణిస్తే అది స్వభావోక్తి అలంకారం. అంటే ఏదైనా ఒక వస్తువు కావచ్చు, ఏదైనా ఒక ప్రాణి కావచ్చు, దాని గుణాన్ని ఉన్నది ఉన్నట్లుగా, అంటే అతిశయోక్తి కాకుండా ఇతర రకాలుగా కాకుండా ఉన్నది ఉన్నట్లుగా దాన్ని వర్ణించి చెప్పినట్లయితే దాని స్వభావోక్తి, పేరులోనే దాని స్వభావాన్ని వర్ణించి చెప్పినట్లయితే దాని స్వభావోక్తి అలంకారం అని చెప్పేసి అంటారు. అది జాతికి సంబంధించి కావచ్చు, గుణానికి సంబంధించి కావచ్చు, క్రియకు సంబంధించి కావచ్చు. ఒకసారి ఉదాహరణ చూడండి. ఉద్యానవనంలోని లేళ్ళు బెదురు చూపులతో చెవులు రిక్కించి చెంగు చెంగున ఎగురుతున్నవి. ఎలా ఉన్నాయంటే ఉద్యానవనంలో లేళ్ళు, మామూలుగా లేళ్ళని మనం చూస్తుంటాం, ఎలా ఉంటాయి? అటు ఇటు బెదురు బెదురుగా చూస్తుంటాయి, చెంగు చెంగున గెంతుతూ ఉంటాయి, చెవులు రిక్కించి ఇలా వింటూ ఉంటాయి శబ్దాలన్నింటినీ. ఓకే, సో దాన్ని చదువుతున్న పాఠకులకు మనసుకు హత్తుకునే విధంగా వర్ణించాడు. వాటి సహజ స్వభావాన్ని మనసుకు హత్తుకునే విధంగా వర్ణించి చెప్పారు కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. లంకలో హనుమంతుడు మండోదరిని చూసి సీతను చూశానని సంతోషంతో భుజాలు తట్టుకొని తోకను ముద్దాడి గంతులు పెట్టాడు. సీతమ్మ ఎక్కడుందో కనుక్కోమని శ్రీరాముడు పంపినప్పుడు సముద్రాన్ని దాటి శ్రీలంకను చేరినటువంటి హనుమంతుడు ఆ లంకలో ఉన్నటువంటి రావణుని భార్య మండోదరిని చూస్తాడు. ఫస్ట్ ఆమెనే సీతమ్మ అనుకొని సీతను చూశాను అన్నటువంటి ఆనందాన్ని తట్టుకోలేక, హనుమంతుడు ఏ జాతికి చెందినవాడు? వానర జాతికి చెందినవాడు. మామూలుగా వానరాలు వాటికి సంతోషం వచ్చినా, ఏ ఫీలింగ్ వచ్చినా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాయి అనేటువంటి దాన్ని ఇక్కడ చూపించాడు. ఎగురుతాయి, గంతులేస్తాయి, ఎత్తైన స్తంభాలు అలాంటివి ఎక్కుతూ ఉంటాయి, తోకను ముద్దాడుతుంటాయి, తోకతో ఆడుతుంటాయి. సో అదేవిధంగా మండోదరిని చూసి సీతాని భ్రమపడినటువంటి హనుమంతుడు ఏ విధంగా ప్రవర్తించాడు అనేది ఆ స్వభావాన్ని ఇక్కడ వ్యక్తీకరించడం జరిగింది. ఎలా చేశాడంట? సంతోషంతో భుజాలు తట్టుకొని తోకను ముద్దాడి
గంతులు పెట్టాడు, ఆ తర్వాత స్తంభాలు ఎక్కడం, ఇలాంటి పనులన్నీ చేస్తాడు. సో ఒక వానర లక్షణాన్ని, ఆ జాతి లక్షణాన్ని ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా వాటి స్వభావాన్ని వర్ణించడం అనేది జరిగింది. సో జాతి గుణ క్రియాదులకు సంబంధించినటువంటి వాటి స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించినట్లయితే దాన్ని స్వభావోక్తి అలంకారం అని అంటారు. ఇంకా చాలా అలంకారాలు ఉన్నాయి అర్థాలంకారాలకు సంబంధించి, కానీ సమయాభావం వల్ల మనం దాన్ని తదుపరి వీడియో సెషన్లలో చెప్పుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, శబ్దాలంకారాలు అర్థాలంకారాలలో కొన్నింటి గురించి వ్యక్తీకరించే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.